వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మన ఐసైట్ అండి, చాలామందికి చిన్నల నుంచి పెద్దల వరకు చాలామంది ఐసైట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. అంటే మన చూపు, దగ్గర చూపు కానీ, దూరం చూపు కానీ, ఇలాంటి వాటికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. వారి మాటల్లోనే మనకు ఈ ఈ హోమ్ రెమెడీ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఐసైట్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కామన్గా బాధ పెడుతున్న విషయం ఏంటంటే ఐసైట్ ప్రాబ్లం సార్. అసలు చిన్న పిల్లలకి ఈ ఐసైట్ ప్రాబ్లం, చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ఐసైట్ ప్రాబ్లం రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సార్ కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి. జెనెటికల్‌గా వచ్చిన ఉంటాయి. కొన్ని ఏంటనంటే చిన్న పిల్లలు వాళ్ళు అంటే గ్రోయింగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు పడుకునే ఆ బెడ్‌రూమ్ డార్క్‌గా లేకుండా కొంచెం ఐస్‌కి ఆ లైట్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి తర్వాత పెరిగిన దశలో వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్ ఉంది. అదే విజన్ ప్రాబ్లమ్ రావడం, స్పెక్టకల్స్ వాడాల్సినంత అవసరం రావడం గమనించారు. స్టడీస్‌లో అయితే క్లియర్‌గా ఉంది. సో, పడుకునే బెడ్‌రూమ్ కూడా ఇంపార్టెంట్. అంటే చాలా డార్క్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లలకి కూడా డార్క్ రూమ్‌లో వాళ్ళు రెస్ట్ తీసుకునేలా ఉంటే మంచిది. అండ్ ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కువ స్క్రీన్స్‌కి అలవాటు పడ్డం, ల్యాప్‌టాప్సో, సిస్టమ్సో లేదంటే మొబైలో. సో, ఆ బ్లూ లైట్ అటునుంచి వచ్చిన బ్లూ లైట్ కూడా మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఈవెన్ లైక్ అంటే మనం ఎక్కువసేపు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మన ఫోకస్ ఐ విజన్ అనే ఫోకస్ మనం చేంజ్ చేయకపోవడం వల్ల కూడా ఐసైట్ వస్తుంది. సో, అందుకే చెప్తారు అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్‌కైనా ఒకసారి మనం లైక్ అంటే ఆ డిస్టెన్స్ మన ఫోకస్ డిస్టెన్స్ మార్చి ఒక 10 మీటర్స్ డిస్టెన్సో, ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న వాలో లేదా ఏదైనా ఆబ్జెక్ట్ సైడో ఒక చూస్తూ ఒక 20 సెకండ్స్ ఇలా కళ్ళు రెప్ప ఆర్పి తెరవడం చేయడం. లేదా ఆ ఫోకస్ షిఫ్ట్ చేసి కొంతసేపు అలా తీక్షణంగా చూడడం వల్ల మనకి ఐసైట్ విజన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇఫ్ వచ్చినా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అని అంటారు. సో, అలానే లైక్ ఇక్కడ చుట్టూ ఉండే మజిల్స్ కూడా చాలా లైక్ అంటే దానికి మనం చిన్న చిన్న ఏమంటారు ప్రెస్ చేస్తూ అక్కడ వాటికి చిన్న వర్కౌట్ లాగా మనం చేసినట్టు చిన్న ఐ మజిల్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా మనకు ఐసైట్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. అయితే లైక్ చాలా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, చాలా డిసీజెస్‌లో డయాబెటీస్ లాంటి వాటిలో డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో, రెటీనా డిటాచ్‌మెంట్ అయిపోతుంది. వాళ్ళకి మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. లేదంటే కొంతమందికి క్యాటరాక్ట్ డెవలప్‌మెంట్ అవ్వడానికి కూడా ఒకానొక రీజన్ డయాబెటిస్. అలానే గ్లాకోమా. సో, ఐలో ఉండే బ్లడ్ వెసల్స్ రప్చర్ అవ్వడం, లేకపోతే క్లాట్ అవ్వడం, బ్లీడ్ అవ్వడం, ఈ గ్లాకోమా లాంటివి. కొంతమందికి నెర్వ్స్ డ్యామేజ్ వల్ల ఆ మాక్యులర్ డీజనరేషన్ జరుగుతుంటుంది. సో, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సో, వీటిని మనం రెక్టిఫై మళ్ళీ లైక్ అంటే మన ఇంట్లో ఉన్న రెమెడీసే. సో, వాటితో ఖచ్చితంగా మనకి డెఫినెట్‌గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియక అంటే ఇంకా ఐసైట్ వచ్చింది, ఇంకా ఇంతేనా ఇంకా లైఫ్, చాలామంది డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. నేను కూడా లైక్ పర్సనల్‌గా చూసాను. విజన్ అనేది ఏదైనా దెబ్బతిందంటే ఇంకా ఆటోమేటిక్‌గా చాలామంది డిప్రెస్ అయిపోతారు. ఇంక ఇంతేనేమో నాకు కళ్ళు కనిపించదేమో, ఇంక ఇంతే లైఫ్ లీడ్ చేయలేమో అని. బట్ అంటే తెలియక ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. వాడిన వాళ్ళు చాలామంది అంటే రిజల్ట్స్ చూసారు. వాళ్ళకి ఐసైట్ ఇంప్రూవ్ అయ్యింది. ఈ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఈవెన్ క్యాటరాక్ట్ అలాంటిది కూడా సర్జరీ దాకా వెళ్ళకుండా కూడా రెక్టిఫై చేసుకొని అలా లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇది మనకి తెలియక, ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల, మనం పాటించకపోవడం వల్ల అలా జరుగుతుంది. సో, ఈవెన్ అంటే ఐకి సంబంధించి ఏ ఇది ఉన్నా ఒకటి ఎక్సర్సైజ్ రూపంలో, తర్వాత వైటమిన్ ఏ, ఈ వైటమిన్ డి ఇలాంటి సప్లిమెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఐసైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి రెమెడీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. అంటే పక్కగా అది ఖచ్చితంగా వర్క్ అవుతుందన్న ఎవిడెన్స్‌తో ఉన్నవైతే ఉన్నాయి. అది ఈరోజు ఖచ్చితంగా మీకు చెప్తాను నేను. చాలా మందికి తెలియాలి సార్. ఇంకా లేట్ చేయడం ఎందుకు సార్, మనం ఐసైట్ పెంచుకోవడానికి మంచి రెమెడీ ఉందంటున్నారు కదా, ఆ రెమెడీ గురించి ఎక్స్‌ప్లెయిన్. ష్యూర్. ఫస్ట్ థింగ్ వచ్చి బెస్ట్ థింగ్ అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి క్యాటరాక్ట్ అయినా, ఐసైట్ ఇంప్రూవ్‌మెంట్‌కైనా సరే మన సెలైవా చాలా బాగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే ఫస్ట్ వచ్చిన ఆ సెలైవాని కాటుకలా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం మండుతుంది. కొంతమంది కూడా అన్నారు సార్ అది పెట్టుకుంటే కొంచెం మంటలా వస్తుంది. అది నార్మలా లేదా ఏదైనా ఆపేయమంటారా అని. లేదు, అది సహజం అలా రావడం. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే ఒక కూల్ వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే లేదా కళ్ళు కడుక్కుంటే ఆ సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అది ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ సెలైవా పెట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక
1.5 month ఆర్ 15 డేస్లో కూడా చాలా మందికి బెటర్ రిజల్ట్స్ కనిపించినాయి. ఆ విజన్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా కనిపించినాయి. అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత లైక్ మీరే చెప్తారు. అదొకటి చేయొచ్చు. తర్వాత ఐ ఎక్సర్సైజెస్ చెప్పాను కదండి. ఈ చుట్టూ ఉండే మజిల్స్కి మనం దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఉంటే ఆ మజిల్స్ అనేవి కూడా సెట్ అవుతాయి. ఇంకొకటి, ఒకవేళ స్పెక్స్ ఉన్నాయంటే అంటే ఆ స్పెక్స్ మనం టెస్ట్ చేసుకునేటప్పుడు డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంత మన విజన్ ఇంత ఉంది, ఆర్ లైక్ యాంగులర్, సర్క్యులర్, ఈ సిలిండ్రికల్, సర్క్యులర్, సో ఈ యాంగులర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని మనం స్పెక్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక -0.5 అంటే లెస్ చేయించుకోవడం బెటర్. అంటే మనకున్న పవర్ కన్నా ఒక ఒక 0.5 అనేది పవర్ లెస్ చేయించుకొని మన లెన్స్ వాడడం ఇంపార్టెంట్ సార్. అలా వాడడం ద్వారా మన ఐ మజిల్స్ వాటికి అకామిడేట్ అయ్యి వాటికి అలవాటు పడి ఆటోమేటిక్గా మనకి ఐసైట్ రివర్సల్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో 0.5 లెస్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ సెట్ అయింది, ఇంకొక 0.5 పవర్ లెస్ చేసుకుంటూ రావాలి. అలా గ్లాసెస్ తీసేసి నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదొకటి బాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ లైక్ మనకి అంటే ఇంటేక్ లోపలికి తీసుకోండి కంటే మనకి వైటమిన్ డి రావాలన్నా, వైటమిన్ ఏ రావాలన్నా, కళ్ళకి ఇంపార్టెంట్ అయినవి ఒకటి సన్లైట్, వైటమిన్ డి మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అయితే మనకి ప్రొడక్షన్ జరుగుతుంది. వాటితో పాటు వైటమిన్ ఈ కూడా మనకి వచ్చేది ఒక ఆకు ఉంది సార్, బిర్యానీ ఆకు. సో బిర్యానీలో వాడే ఈ ఆకు బేలీఫ్ అంటాము. సో ఈ ఆకులో వైటమిన్ ఏ, వైటమిన్ డి, కాల్షియం, అలానే మనకి లంగ్ కెపాసిటీ పెంచే గుణం ఉంది. అంటే ఆస్మా అలాంటి లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. ఈవెన్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే కషాయంలా చేసుకోవాలండి. లైక్ ఒక 4 to 5 లీవ్స్ తీసుకుంటాము. ఒక 250 ml అలా వాటర్ తీసుకొని అందులో వేసి బాగా మరిగించి కొంచెం దగ్గరికి అయినాక ఫిల్టర్ చేసేసుకొని అది ఒక పూట తాగితే మంచిది. అంటే చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది, మేబీ అంటే మాకు గ్యాస్ట్రైటిస్ ఉంది లేకపోతే వేడి చేస్తుందేమో అని డౌట్ ఉన్నవాళ్ళు ఎంటీ స్టమక్తో కాకుండా అది అవాయిడ్ చేసి కొంచెం ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం బెస్ట్, ఉత్తమం. ఒకవేళ వెయిట్ చేసినా మనకి చలవ చేసే పదార్థాలు చాలా ఇచ్చారు కదా దేవుడు, సో అది వాడుకుంటాం. బటర్ మిల్క్, సబ్జా గింజలు, ఆర్ కోకోనట్ వాటర్ అని ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇది వేడి చేస్తుందని భయపడి ఆపేసే కన్నా అలా చేసుకోవడం బెటర్. అంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకున్న, మెడిసిన్ తీసుకున్న మనకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్, దానివల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ కూడా అవుతాయి. బట్ ఇలాంటివి ఇవి ఏంటంటే రివర్సిబుల్ కదా. ఏదో వేడి చేసింది అలా అనుకుంటే ఒక పటిక బెల్లమో లేకపోతే ఇంకోటి తీసుకుంటే చలవ చేసేస్తుంది. సో అలా చేయొచ్చు. అండ్ అలానే చాలా రుచిగా తినే జామకాయ యొక్క చెట్టు నుంచి వచ్చిన ఆకు, జామాకు, ఇది కూడా అంతే వైటమిన్ ఏ ప్రొవైడ్ చేస్తుంది. ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని కూడా ఒక 4-5 ఆకులు తీసుకొని తుంపేసి బాగా మరిగిన నీళ్ళు, అంటే మరిగించిన తర్వాతే దీన్ని కలిపి కొంతసేపు అలా వదిలేసి ఒక 5 minutes 10 minutes తర్వాత మనం ఫిల్టర్ చేసి తాగినా కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి నెక్స్ట్ ఫోర్టిఫైడ్ బటర్ ఆర్ మంచి గీ అండ్ ప్యూర్ మంచి దేశీ ఆవుల అలాంటి అంటే ఆ పాల నుంచి తీసిన నెయ్యి కానీ మంచి ప్యూర్ నెయ్యి ఉంటే చాలా మంచిది. దీన్ని 2 చుక్క ఒక కొంచెం పల్చగా చేసుకొని డ్రాప్స్ మన నాస్ట్రిల్స్లో, ముక్కులో కూడా ఇటు ఒక 2 చుక్కలు అటు ఒక 2 చుక్కలు వేసుకోవచ్చు. నైట్ వేసుకోవాలి, వేసుకుంటే పనిచేస్తుంది. అండ్ ఐస్లో కూడా 2 చుక్కలు వేసుకోవాలి. అండ్ ఈవెన్ బొడ్డు నాభిలో కూడా మనం వేసుకుంటాం. సో వీటితో పాటు ఇంకా మంచిగా రుచిగా మనం తింటూ డైలీ ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకుని కూడా, ఇవన్నీ బయటవి సరే వెయిట్ చేస్తే అవి చేసుకోవాలి, తాగాలి అని చెప్పాం కదా, అలా కాకుండా తినేది కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. సో ఇంగ్రీడియంట్స్ వచ్చి పటిక బెల్లం సార్. పటిక బెల్లం ఇది చాలా మంచి చలవ. అండ్ షుగర్ అనేది, పంచదార అనేది మనకి మళ్ళీ ఏదైతే మనకి ఎనర్జీ ఇవ్వగా మిగిలిపోతుందో బాడీలో, అవన్నీ కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ స్టోరేజెస్ అయిపోతాయి. సో ఫ్యాట్ పెరిగిపోతాం. బట్ పటిక బెల్లం అలా కాదు. సో ఖచ్చితంగా షుగర్కి ఇది రీప్లేస్మెంట్. నెక్స్ట్ ఇలాచి, ఈ యాలకులు చాలా మంచివి. అంటే మనం మౌత్ ఫ్రెషనర్గా కూడా మనం వాడతాం, మన స్పైసెస్లా వాడతాం. సో ఇది పటిక బెల్లం కలిపితే ది బెస్ట్ మౌత్ ఫ్రెషనర్ అనమాట. అలా కూడా వాడుకుంటాం. కొన్ని ఏరియాల్లో పటిక బెల్లాన్ని కలకండ అని కూడా అంటారు. ఎస్ సార్, కలకండ కూడా అంటారు. అవును. అండ్
ఇది వచ్చి సోంప్, మనందరికీ Okay. తెలిసిందే. ఏదైనా ఇండైజెషన్ ఉన్నప్పుడు తిన్న తర్వాత జస్ట్ తాంబూలంలా వేసుకుంటాం, లేదా నార్మల్గా నవిలితే కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది. సో వీటితో పాటు మనకి తెల్ల మిరియాలు ఉంటాయి సార్, తెల్ల మిరియాలు కూడా తీసుకోవాలి, అండ్ బాదం కూడా తీసుకోవాలి. సో ఏం చేయొచ్చు అంటే ఒక పటిక బెల్లం ఒక 100 గ్రామ్స్, 100 గ్రాములు పటిక బెల్లం, తర్వాత 50 గ్రాములు బాదం తీసుకుంటే అది కొంచెం నైట్ వాటర్లో సోక్ చేసేసి ఆ తొక్క తీస్తే మంచిది. తొక్క ఉంటే అందులో టానిన్స్ అనే ఒక పదార్థం ఉంటుంది సార్, అది మన బాడీలో ఆ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. సో అందుకు మనం తీసేయమని చెప్తాం. 50 గ్రాములు అది వాడతాం. తర్వాత తెల్ల మిరియాలు వచ్చేసి ఒక 10 గ్రాములు వాడతాం సార్. నెక్స్ట్ అలానే ఇప్పుడు సోంపు కొంచెం, ఇది ఒక 10 to 50 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు. యాలకులు వచ్చి ఒక 4 తీసుకుంటాం. వీటన్నిటిని కలిపేసి మనం లైక్ పౌడర్ చేసేసేయచ్చు, చూర్ణం లాగా అలా మిక్సీలో కొట్టేసి చేసేసేయచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా రాగా కలిపేసి తీసుకున్న ప్రాబ్లం లేదు. డైలీ ఇది తయారు చేసుకొని లైక్ అది ఒకసారి తయారు చేసి పెట్టుకోవచ్చు. దాన్ని మనం ఎన్ని డేస్ వస్తే అన్ని డేస్, లైక్ 1 day 2 day అలా వచ్చినప్పుడు డైలీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ తినవచ్చు. ఇది తినడం వల్ల ఐసైట్ చాలా త్వరగా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది సార్. విజన్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది సెట్ అవ్వడానికి ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. చేసుకుంటూ మన ఐసైట్ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. తింటూ అంటే మంచిగా రుచికరంగా తింటూ మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం సార్ ఖచ్చితంగా. ఇవన్నీ టిప్స్ మీకు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవన్నీ చేసి ఆ రిజల్ట్ మీరే చూసి చెప్పండి. అంటే ఇప్పుడు ఏదో సెలవా అంటే ఉమ్ము రాసుకోమన్నారు, సెలవే పెట్టుకుంటే ఐసైట్ పెరిగిపోతుందా, లేదా ఆవు నెయ్యి వేసుకోమన్నారు, ఇది వేసుకుంటే పెరిగిపోతుందా అని డౌట్స్ వద్దు. అంటే ఆల్రెడీ వాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇఫ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకపోయినా మీరు వాడి చూడండి, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే సార్, ఐసైట్కు రివర్స్ చేసుకోవడానికి చాలా మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సార్.